హాయ్ వ్యూయర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. నేను మీ కృష్ణ. ఇవాళ రోడ్ల మీద ఉండాల్సిన దానికన్నా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉందండి. అలాంటి క్రికెట్ మ్యాచ్ అనుకుంటే పొరపడ్డట్టే మీరు. కాదు, మన ప్రభాస్ గారి మూవీ రిలీజ్ అండి, కల్కి 2898 AD. నిజం చెప్పాలంటే మీరందరూ ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. నేను అలాగే వెయిట్ చేశానండి అండ్ చూశాను ఆల్రెడీ, అందుకే రివ్యూ ఇస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు డెఫినెట్లీ నాకు జెన్యూన్ రివ్యూస్గా ఉంటాయని. సో స్కిప్ చేయకుండా రివ్యూని చూడండి, ఓకేనా? అంటే ఈ సినిమా గురించి ఒక కాన్సెప్ట్లా చెప్పాలన్నా లేకపోతే ఒక మాటలో చెప్పాలన్నా, మనం డెవలప్మెంట్ అని పేరుతో చేస్తున్న ఏవైతే ఉన్నాయో డిస్ట్రక్షన్స్, దానికి రిజల్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సినిమాలో చాలా బెటర్గా చూపించారని చెప్పొచ్చు. ఏమో సిచ్యువేషన్ ఇంకా అంతకన్నా వర్స్ట్గా ఉంటుందేమో ఇలాగే కంటిన్యూ అవుతాయి. నాకు ఈ సినిమా చూసాక మాత్రం వాటర్ వాల్యూ, ఫుడ్ వాల్యూ, ఎయిర్ వాల్యూ అండ్ వాట్ నాట్, అసలు లైఫ్ అంటే ఏంటో తెలిసి వచ్చిందండి. అంటే మనుషులుగా మనం ఎప్పుడు ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వం నిజం చెప్పాలంటే, రైట్? ఇంకా ఏదో కావాలి. బట్ ఈ సినిమా చూశాక అసలు ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం ఎంత బెటర్గా ఉన్నామని మనకు అర్థం అవుతుంది అండ్ ఉన్నదాంతో ఎలా సాటిస్ఫై అవ్వాలో తెలుస్తుంది. సరే, ఇవన్నీ ఎందుకు, మాకు స్టోరీ గురించి చెప్పంటారా? రైట్. ఫస్ట్లో ఇంట్రడక్షన్ సీన్ మన ప్రభాస్ గారిది. అంటే ఇలాంటి ఇంట్రడక్షన్ సీన్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. డిఫరెంట్గా ఉంది, కొంచెం ఫన్నీగా కూడా ఉంది నిజం చెప్పాలంటే. సో స్టార్టింగ్ ఒక ఫైట్ సీన్తో స్టార్ట్ అవుతుందండి మూవీ. కంప్లీట్గా స్టోరీ రివీల్ చేయట్లేదు, నేను ముందే చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అదే ఫైట్ సీన్ ఉంటుంది నిజానికి. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకోవడానికి, అంటే ఎవరేంటి అనేది చూపించడానికి స్టోరీకి ప్రాపర్గా పునాది వేశారని చెప్పొచ్చు. సో సాంగ్స్ విషయానికి వస్తే ఒకటే సాంగ్ ఉందండి ఫస్ట్ హాఫ్లో మొత్తం. అండ్ కొంచెం స్లోగానే అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ నిజం చెప్పాలంటే. పోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇంటర్వెల్ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 10-15 minutes అలాగే ఉంటుంది. బట్ ఆ తర్వాత కథ ఊపందుకుంటుందండి. అంటే ఇంకా అక్కడి నుంచి ద బెస్ట్, సినిమాకి వంక పెట్టడానికి లేదు నిజం చెప్పాలంటే. అండ్ అంటే డైరెక్షన్ విషయానికి వస్తే నాగేశ్వన్ గారు చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో మీకు కొన్ని క్యారెక్టర్స్ గురించి తెలుసండి, అంటే ఆల్రెడీ కొన్ని టాక్ వచ్చింది ఎవరెవరు ఉన్నారు ఏ రోల్స్లో అనేసి. బట్ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు నిజానికి, అవన్నీ మనకు బయట టాక్ ఎక్కడ రాలేదు. అండ్ నేను కూడా వాటిని ఇక్కడ రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మీరు చూసి తెలుసుకోవాలి. అండ్ డెఫినెట్లీ స్టోరీ మాత్రం చాలా బాగుందండి సెకండ్ హాఫ్ నుంచి. అంటే నాకు నిజంగా బాగా నచ్చింది, వర్త్ వాచింగ్ సెకండ్ హాఫ్ అయితే. అండ్ థియేటర్స్లో చూడొచ్చా అంటే దెర్ ఈస్ నో డౌట్, థియేటర్స్లో చూడొచ్చు. అండ్ మ్యూజిక్ ఒక్కటి, అంటే బీజిఎం వైజ్గా కొంచెం ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అండి. సెకండ్ హాఫ్లో బాగుంది అది కూడా మళ్ళీ, అంటే ఫైట్ సీన్స్ దగ్గర కానీ ఎక్కడ ఏది ఇవ్వాలనే బీజిఎం అక్కడ ప్రాపర్గా ఉంది. బట్ మిగతా చోట్ల కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది. బట్ యాక్టింగ్ వైజ్గా అంటే ఆ క్యారెక్టర్స్కి ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలనేది అందరూ ప్రాపర్గా చేశారు. సో ఇది ఇవాళ రివ్యూ అండి. అండ్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, డెఫినెట్లీ మీరు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన విషయం ఇది. సో లేట్ చేయకండి. అండ్ ఆబ్వియస్లీ టికెట్స్ కూడా అవైలబుల్ ఉండట్లేవు. అంటే డెఫినెట్లీ ఇంత మంచి మూవీకి టికెట్స్ దొరికితే ఇంకెట్లా, ఆ మాత్రం డిఫికల్టీ ఉంటుంది. సో దట్స్ ఓకే. ఈ వీకెండ్ కాదు కుదిరితే ఇవాళ లేకపోతే రేపు, థర్స్డే ఆర్ ఫ్రైడే వెళ్ళిపోండి, లేట్ చేయొద్దు, ఓకేనా? అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే కదా మరి రివ్యూ పక్కలకు పాస్ అవుద్ది. జనాలు హడావడిగా థియేటర్లకు పరిగెట్టాలంటే రివ్యూని పాస్ చేయాలి, ఓకేనా? ఉంటా మరి, బాయ్.